ఓం రౌత్ యొక్క సంస్కారం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, తిరుమల గుడికి వెళ్ళి నువ్వు రామాయణం తీసినటువంటి వాడివి, వెంకన్నకి దండం పెట్టుకొని బయటికి వచ్చి సీత పాత్రలో ఉండేటటువంటి అమ్మాయిని కౌగిలించుకొని అందరూ చూస్తుండగా బాహాటంగా కెమెరాల ముందు ముద్దు పెట్టుకునేవాడి మానసిక పరిస్థితి ఏది? ఆ మానసిక పరిస్థితి వాడా రామాయణం తీసేది? అక్కడే అతని ప్రవర్తనలోనే రామాయణానికి అనర్హుడని తెలుస్తాను. ఆ వివాదం అయింది అప్పట్లో, చాలా పెద్ద వివాదం అయింది. తప్పు కదా అది స్వామివారి గుడి ముందు బయటకు వచ్చినబడి మాట్లాడడం. బాలకృష్ణ నయనతార తీసిన సినిమాలో జనాలు టీయర్స్ వచ్చాయి. మరి ఈ సినిమా ఎందుకు ఇంత వివాదం? ఇప్పుడు రామాయణం తీస్తే మొక్కుతారు. బాపు తీసిన సినిమాలో అది ఒక మంచి బొమ్మలాగా చైతన్యమయంగా ఉంటుంది. రౌత్ అంటే ఏంటి? రాయి. అవును, అవునా? ఇది పాషాణంలాగా తీశాడు, పేరు నిలబెట్టుకున్నాడు, రౌతులాగా తీశాడు. అంటే ఓంకారము అనేటటువంటిది చైతన్యం. చైతన్యాన్ని రాయించేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఓం రౌత్. ఓం రౌత్ అంతే, అట్లా చేశాడు. ఇప్పుడు దీంట్లో జిఆర్ స్వాముల వారు సినిమా బాగుంది అనే ఒక కాంప్లిమెంట్ కూడా వచ్చినట్లు వచ్చి నేను చదివిన, ఎక్కడ చదివిన అది. మరి దాని గురించి ఏమంటారు? మరి ఆయన బాగుంది అని చెప్పారని నేను వినలేదు, కానీ ఆడియో ఫంక్షన్కి ఆయన వెళ్ళినట్టున్నారు. ఆడియో పెద్ద రిలీజ్ ఫంక్షన్కి. రిలీజ్ ఫంక్షన్ నాటికి బహుశా ఆయన సినిమా చూసారో చూడలేదో, చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. అవును, ఒకవేళ చూసి కామెంట్ చేస్తే వారు ఎందుకు గొప్పగా అన్నారనేది వారిని అడగాలి. ఓకే, చూడకుండా కామెంట్ చేస్తే ఇక మీదట ఎప్పుడైనా ఆచార్యులైన వాళ్ళు, పెద్దవాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళాలి అన్నప్పుడు ఆలోచన ఆయన ముందు ఒకసారి చూపించు, మాకు నచ్చితే మేము వస్తాము అనే ఒక దీనిని పెట్టుకొని వెళ్ళాలి అనే సూచనప్రాయంగా ఉంది. అందరినీ విశ్వసించలేము ఈ రోజుల్లో అన్నదానికి సూచనగా. సాధారణంగా ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళని ముందు అడుగుతారు, ఎందుకంటే మీరు అధ్యయనం చేసి ఉంటారు, కొంత ఎక్కువ తెలుసు అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి అట్లా చెప్పడం, చూడకుండానే స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది కూడా. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు. నేనైతే ఒక్కటి చూశాను, బాహుబలి అంటే రామచంద్రమూర్తే, నిజమైన బాహుబలి రామచంద్రమూర్తి. అది బాగుంది స్టేట్మెంట్, ఇవాళ జనాలకు అర్థమయ్యేట్టుగా అక్కడ దాకా ఉంది. కానీ సినిమా వాళ్ళతోటి వెళ్ళాల్సి వచ్చినా, సినిమా వాళ్ళ ఫంక్షన్లలోకి వెళ్ళాల్సి వచ్చినా, అక్కడ ఉండేటటువంటి నటీనటుల మధ్యలోకి వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ళు చేసిన పనేమిటి అనేది పూర్తిగా తెలుసుకొని వెళ్ళటం మంచిది. ఎప్పుడైనా అక్కడ తెలియకుండా ప్రాపర్గా దాన్ని తెలుసుకొనే వెళ్ళాలి ఆచార్యులైన వాళ్ళు. అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, ఇవాళ మాకు ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు, మేము ఆచార్యుల్ని ఏమనలేం, చూసిన దారుణాన్ని మాట్లాడకుండా ఉండలేం, అలాంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. ఆదిపురుషు సినిమా మీద ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మిమ్మల్ని రివ్యూ ఇవ్వమన్నాం, మేము ఏం చెప్తారు మీరు ఒక మాటలో? రామాయణాన్ని పూర్ణ భ్రష్టుత్వం పట్టించినటువంటి పుస్తకాలు చూశాను నేను ఇంతకుముందు, రామాయణ విషవృక్షం అవన్నీ. రామాయణాన్ని పూర్ణ భ్రష్టుత్వం పట్టించగలిగిన ఆది పురుషుణ్ణి ఓం రౌత్నే చూశా. మొట్టమొదటి వాడు వాడే, రామాయణాన్ని, ఈ చిత్రాన్ని ఇంత నాశనం చేసినవాడు. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఇదే నేను ఇచ్చే రివ్యూ.